హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ట్రెండ్ హబ్ ఛానల్. ముందుగా అందరికీ నమస్కారం. మాస్ మహారాజా రవితేజ పేరు వినగానే ఎనర్జీ, కామెడీ, మాస్ యాక్షన్ గుర్తొస్తాయి. అయితే 2021 నుంచి 2026 వరకు రవితేజ నటించిన సినిమాల్లో ఏవి బ్లాక్ బస్టర్ అయ్యాయి, ఏవి హిట్ కాలేదు, ఏ సినిమాకు ఎంత బడ్జెట్, ఎంత కలెక్షన్ వచ్చింది, ఈ వీడియోలో 2021 నుంచి 2026 వరకు రవితేజ సినిమాల పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. మీకు రవితేజ సినిమాల్లో ఏది బాగా నచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మూవీ క్రాక్. ఈ మూవీ 2021లో రిలీజ్ అయింది. ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్గా నటించారు. 16 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు 70 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. కిలాడి 2022లో రిలీజ్ అయింది. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హైతి హీరోయిన్లుగా నటించారు. సుమారు 40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 23 కోట్లు మాత్రమే వసూలు చేసి ఫ్లాప్ మూవీగా నిలిచింది. రామారావు ఆన్ డ్యూటీ 2022లోనే రిలీజ్ అయింది. ఈ మూవీలో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్గా నటించారు. సుమారు 50 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 12 కోట్లు మాత్రమే వసూలు చేసి డిజాస్టర్ మూవీగా నిలిచింది. ధమాకా 2022లో రిలీజ్ అయింది. హీరోయిన్ శ్రీలీల. సుమారు 40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూళ్లు చేసి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. నెక్స్ట్ మూవీ వాల్తేరు వీరయ్య. 2023లో రిలీజ్ అయిన ఈ మూవీలో రవితేజ ప్రత్యేక పాత్రను నటించారు. హీరోయిన్ శృతి హాసన్. సుమారు 140 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 230 కోట్లు సాధించింది. రావణాసుర 2023లో రిలీజ్ అయిన ఈ మూవీలో అను ఇమ్మానియల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజితా పొన్నాడ హీరోయిన్లుగా నటించారు. సుమారు 50 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 24 కోట్లు వసూలు చేసి ఫ్లాప్ మూవీగా నిలిచింది. టైగర్ నాగేశ్వరరావు 2023లో రిలీజ్ అయిన ఈ మూవీలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. సుమారు 50 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 48 కోట్లు వసూలు చేసి ఫ్లాప్ మూవీగా నిలిచింది. ఈగల్ 2024లో రిలీజ్ అయిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్, కావ్య తాపర్ హీరోయిన్లుగా నటించారు. 35 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 32 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. మిస్టర్ బచ్చన్ 2024లో రిలీజ్ అయిన ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించారు. సుమారు 70 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 20 కోట్లు మాత్రమే వసూళ్లు చేసి డిజాస్టర్ మూవీగా నిలిచింది. మాస్ జాతర 2025లో రిలీజ్ అయిన ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా నటించారు. 75 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 30 కోట్లు మాత్రమే వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ మూవీగా నిలిచింది. భర్త మహాశయులకు విజ్ఞప్తి 2026లో రిలీజ్ అయిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించారు. సుమారు 10 కోట్ల కలెక్షన్ మాత్రమే సాధించి బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ మూవీగా నిలిచింది. ఇరుముడి రీసెంట్గా రిలీజ్ అయిన ఇరుముడి మూవీలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటించారు. ఈ మూవీకి ఫస్ట్ డే కలెక్షన్ వచ్చేసరికి 24 కోట్లు, సెకండ్ డే కలెక్షన్ 31 కోట్లు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లో రన్ అవుతుంది. అలాగే ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. మొత్తానికి 2021 నుంచి 2026 వరకు రవితేజ తనదైన మాస్ ఎనర్జీతో వరుస సినిమాలు చేస్తూనే ఉన్నారు. మీకు రవితేజ సినిమాల్లో క్రాక్, ధమాకా, వాల్తేరు వీరయ్యలో ఏ సినిమా ఎక్కువగా నచ్చింది కామెంట్లో చెప్పండి. ఇలాంటి టాలీవుడ్ సినిమా బడ్జెట్, కలెక్షన్, హిట్ ఆర్ ఫ్లాప్ లెక్కల కోసం తెలుగు ట్రెండ్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.